జూబ్లీహిల్స్ లో భారీ గెలుపుపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. మంత్రుల్ని మోహరించి ఇంటింటి ప్రచారంతో హోరెత్తించేలా ప్లాన్ చేశారు. జూబ్లీహిల్స్ లో విక్టరీ కొట్టడం ద్వారా గ్రేటర్ సిటీలో బలమైన పునాది వేయాలని భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ కు జరుగుతున్న ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టకు కాంగ్రెస్ పార్టీకి పరీక్షగా మారింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా గ్రేటర్లో బోణీ కొట్టిన కాంగ్రెస్ అదే ఊపుతో జూబ్లీహిల్స్ లో గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మినహా 13 మంది మంత్రులను ఇన్ఛార్జీలుగా రంగంలోకి దింపారు. ప్రతి డివిజన్ కు 2 మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్. యూసుఫ్గూడ డివిజన్ కు ఉత్తమ్, పొన్నం, షేక్పేట్ డివిజన్ కు వివేక్, కొండా సురేఖ, రెహమత్ నగర్ డివిజన్ కు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సోమాజిగూడ డివిజన్ కు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎర్రగడ్డ డివిజన్ కు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వెంగళరావు నగర్ డివిజన్ కు తుమ్మల, వాకిటి శ్రీహరి, బోరబండ డివిజన్ కు సీతక్క, ఎంపీ మల్లు రవిలను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరికి తోడుగా బూత్ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను కలుపుకుని 70 మంది కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. వీరంతా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టనున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ ను ఓడించి గ్రేటర్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది వేయాలని సీఎం భావిస్తున్నారు. రేవంత్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయన్నది వేచి చూడాలి.